నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ ఆశయంతో నిర్మించిన గ్రామీణ ప్రకృతి నిల్వలు మాదక ద్రవ్య వ్యాపారులకు అడ్డంకులుగా మారుతున్నాయి. గ్రామాలను దేశానికి పట్టుకొమ్మలుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం పట్ల అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షలాది ప్రభుత్వ డబ్బు దుర్వినియోగమవుతోంది. గ్రామాలు బాగుంటేనే ప్రజలు మరియు దేశం బాగుంటారనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రకృతి నిల్వలను ప్రారంభించింది. కానీ సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలం శనిగరం గ్రామంలో మరియు అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల గ్రామీణ ప్రకృతి నిల్వ మాదక ద్రవ్య వ్యాపారులకు అడ్డంకిగా మారింది. ఎక్కడ చూసినా మందు సీసాలు, పేపర్ ప్లేట్ల గుట్టలు కనిపిస్తున్నాయి. ఆ గ్రామీణ ప్రకృతి నిల్వల్లోకి వెళితే అది వైన్ పర్మిట్ రూమ్ లాగా మారింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా సుమారు 12 లక్షల నిధులతో గ్రామీణ ప్రకృతి నిల్వల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 3 ఎకరాల వరి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో మనోవేదనకు గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన రిక్కల శ్రీనివాసరెడ్డి అనే రైతు పంట దెబ్బతినడంతో మనస్తాపానికి గురై ఈ నెల 13వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువెళ్లే క్రమంలో మార్గమధ్యంలో కన్నబూశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ శవాకారాన్ని తీసుకురాగా కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. హరిత విప్లవం పేదరిక నిర్మూలనకై కృషి చేసిన భారతదేశపు మొదటి మహిళా ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించినట్లు కోహెడ్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య తెలిపారు.
ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఆమె చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. పేదలకు న్యాయం జరిగిందంటే కాంగ్రెస్తోనే అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిన్ నిర్మలా చీరార్, ఏఎంసీ వైస్ చైర్మన్ భీమిరెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ తాజా చిట్టి సుధాకర్, వేల్పుల వెంకటస్వామి, దోలం శ్రీనివాస్, బందల కిషన్, భీమిరెడ్డి, మల్లారెడ్డి, సనత్ రెడ్డి, బెనవేన్ రాకేష్, ముంజ తిరుపతి, ముంజ శ్రీను పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కోయడా మండల అంబేద్కర్ విగ్రహం దగ్గర 188వ జయంతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఘనంగా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మరి మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్ గారు, అదే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ నాయకులు, కార్యకర్తలందరూ ఇక్కడికి వచ్చి ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ మరి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. 21 సూత్రాల పథకం తీసుకొచ్చి ఇక్కడ మరి భారతదేశంలోనే మరి ఉక్కు మహిళగా పేరుగాంచిన మహిళ. మరి అనేక కార్యక్రమాలు మరి రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, పేద ప్రజలకు తీసుకువచ్చి మరి వారి అభివృద్ధి కొరకు గరీబ్ ఆటో అనే విధానంతో మరి ఇక్కడ కార్యక్రమాలు తీసుకొచ్చి ఘనంగా చేయడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి మరి వచ్చిన సందర్భంగా మీరు ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి పేద ప్రజలకు అండగా ఉండి భారతదేశంలోనే మరి ప్రతి విలేజ్లో ఏదైతే విలేజ్లు ఉన్నారో ఇప్పటి వరకు కూడా మరి ఆమె ఇచ్చిన ఇండ్ల కార్యక్రమం కావచ్చు, మరి ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీదనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ మరి వాళ్ళ ఆశయాలను ఇప్పటికి కూడా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. కాబట్టి మరి ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మెదక్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీ మాధవనేని రఘునందనరావు అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, డిఆర్ఓ భుజంగరావు సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందనరావు ఆరోగ్యంపై కీలక ప్రకటనలు చేశారు. మెదక్లో నూతన క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ చొరవతో 1000 గజాల స్థలం కేటాయించే విధంగా పటిష్ట కార్యాచరణ ద్వారా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. దేశంలోని ఏ జిల్లాలో ప్రారంభం కాని విధంగా ఈ కార్యక్రమం త్వరితగతిన జరుగుతుందని తెలిపారు. ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడానికి ప్రిలిమినరీ క్యాన్సర్ టెస్టింగ్ కోసం ఒక బస్సును ఏర్పాటు చేస్తున్నారు. పీడీఎల్ పటాన్చెరు వారు సిఎస్ఆర్ నిధుల కింద 69,59,000తో బస్సును కొనుగోలు చేసి అందించడానికి ముందుకొచ్చారు. ఈ బస్సు ద్వారా జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో హైస్కూల్ ఆవరణలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద మా రాష్ట్రంలో లేదా మీ జిల్లాలో రాస్తారు, ఏం రాస్తున్నారు? మా జిల్లాకి ₹1 రాలేదని మీరు దరఖాస్తు నాకు ఇవ్వండి. నేను ఎందుకు రాలేదు ఏమైందనే నేను ఫైల్ ఫైండ్ రాష్ట్ర ప్రభుత్వం వేరే దానికి వాడుతుందా? అది రైతులకు ఇచ్చిందా? ఏ ఊర్లో పనిచేస్తారో ఏం పని చేస్తారు ఉంటుంది సార్. ప్రజలకు మన మీద విశ్వాసం ఎట్లుంటే చెప్పు. మిమ్మల్ని కొత్తగా గవర్నమెంట్ లేరు, ప్రజలే చెప్పారు నాకు. సార్ అడుగుతా లైట్లు పడింది సార్, అది తెచ్చి పిటిఎం అని చెప్పి అడుగుతున్నారు సార్. 7 కిలో వచ్చిన లైట్లు కూడా జనాలే చెప్తున్నారు మనకి. సో ద పీపుల్ ఆర్ సో అవేర్. మనం ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే బాగుంటుంది సార్. నేను ఉత్తగా రైల్వే స్టేషన్ ఎట్లుంది ఏమైనా ఉందా అని వెరిఫికేషన్ పోతే నాకు వచ్చి అక్కడ ఉన్న ప్యాసింజర్ చెప్పిన మాట అది. సార్ అక్కడ 100 పోలు ఉన్నాయి. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ తోటి మాట్లాడుకోదు, చెయ్యదు. పని అయిపోతే చెప్పు మేము వచ్చి కొబ్బరికాయ కొడతాం, ఎవరు పిలిచారు వచ్చి కొట్టుకోతాం కొబ్బరికాయ. దానికి కూడా ఫిట్ అయిన లైట్ ఆన్ చేయడానికి 4 months అయింది. కలెక్టర్ గారు కూడా అడిగి రాలేదు ఒకసారి. ఇంకెంతమంది అడగాలి మిమ్మల్ని? సార్ నేను ఏమంటున్నా, రోడ్డు బిల్డింగ్ కొట్టుడు, డాంబర్ వేసుడు, ఆ పక్కన ఎల్లో కలర్ మార్కింగ్లు, మధ్యలో వైట్ మార్కింగ్లు ఇవన్నీ తర్వాత వేసుకో సార్. లైట్ వేయడానికి మీకున్న కష్టమేదో చెప్పండి సార్. చేసినా కానీ షార్టేజ్ రావడానికి మెయిన్ యొక్క కారణం ఒకటేమో పానిక్ మోడ్ లో ప్రజలు వెళ్ళడం. సెకండ్ థింగ్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్లస్ మనకున్న సాఫ్ట్వేర్ లో కూడా దాంట్లో ఏముందంటే ఒక్కొక్కరికి
సో 50 బ్యాగ్స్ వరకు కూడా మనం ఇవ్వచ్చు. సో ఒక్కొక్క పర్సన్ 50 బ్యాగ్స్ వరకు ఇవ్వచ్చు. సో దాన్ని ఆసరా చేసుకొని చాలా మంది కూడా దానికి లిమిట్ ఏం లేదు. సో ఆ ఆన్లైన్లో మనం ఎంటర్ చేసేటప్పుడు కూడా మనకి ఏం క్రాస్ చెక్ లేదు, వీళ్ళు ఎంత తీసుకున్నారు ఆల్రెడీ, సో వీళ్ళకి ఎంత మనం ఇస్తున్నాం అనేసి ఆన్లైన్లో క్రాస్ చెక్ ఏం లేదు. అవి ఓన్లీ మనం చెక్ చేస్తాము, ఈయన పట్టేదారం కాదు, ఈయన పాస్బుక్ తెచ్చిండా లేదా చెక్ చేస్తాం. చెక్ చేస్తే దాని ప్రకారంగా అది ఇష్యూ చేసేస్తాం. సో ఇది ఒక్కటి మనము ఒక రిక్వెస్ట్ చేసినాం. పర్మిషన్ ఇచ్చిగా అవసరం లేదా? చర్చికి రాజపూర్వకమైన పర్మిషన్ కావాలి, అవునా? ఎక్కడుంది యాక్ట్లో? ఏ యాక్ట్లో? నేను ఇస్తే మీకు జడ్జ్మెంట్ కాపీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రహదారుల మధ్యలో ఉన్న అన్ని ప్రార్థనా మందిరాలని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అన్నింటినీ తొలగించేటువంటి అధికారం మీకే ఇచ్చింది. గుడిలో మీకు అనుమతి లేదు, మీరు గుడి గొడవ కట్టేసారు, ఎంత గొడవ కట్టేసారు. చర్చి కూడా అట్లా చర్చికి అనుమతి ఎందుకు ఇంకా? సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. నోటీస్ పెట్టిరా ప్రతి మండలం నుంచి ప్రెస్ స్టేట్మెంట్స్ ఇచ్చాం సార్. అలాగే మీరు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ చెప్పండి. మండలాలు అవుతారు సార్, ఒక కాన్ఫరెన్స్ కాల్ తీసుకున్నాం పంచాయతీ సెక్రటరీ, మీరన్నా తీసుకోండి లేదా డిపిఓ గారు వాళ్ళిద్దరు కలిపి తీసుకొని చెప్పుకుంటాం. లాస్ట్ డేట్ ఏమన్నా ఉందా? లాస్ట్ డేట్ ఉంది అది అంటే లాస్ట్ డేట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అక్కడ గ్రామ సభ చెప్తున్నారు. ప్లస్ వాళ్ళ వాట్సాప్ దాంట్లో కమ్యూనికేట్ చేయలేదు. నాకేం చేయలేదు సార్, వీళ్ళు ఫార్మర్స్ కేడే చేస్తారు. స్టేట్ కి సెంట్రల్ తక్కువ ఉంటుంది. బట్ ఒక్కటి మనం తీసుకున్న ప్రికాషన్స్ వల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ తో కూడా మనం కంపేర్ చేసుకొని చూసుకున్నాం. లాస్ట్ ఇయర్ సేల్స్ ఆ పర్టికులర్ డేకి ఎంత ఉంటాయి, ఈ పర్టికులర్ డేకి ఈ ఇయర్ సేల్స్ ఎంత ఉన్నాయి. సో మనకి బఫర్ స్టాక్ కూడా ఎంత ఉన్నదని చూసుకుంటే ఎవ్రీ డే కూడా మనకి లాస్ట్ ఇయర్ స్టాక్స్ తోని ఇంకొక 500 మెట్రిక్ టన్స్ ఎక్కువనే ఉండే విధంగా కూడా మేము ఎన్ష్యూర్ చేసుకున్నాం. ఒకటి ఏంటంటే అన్ని డిస్ట్రిక్ట్స్ అంటే పక్కన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పైన సచివాలయం నుంచి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 1 కోటి మంది మహిళలకు 1 కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించుకున్నామన్నారు. ఆడబిడ్డలకు సారీ చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం. ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి నియమించాలన్నారు. నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలన్నారు. ఒక పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టిందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాదు, వాటికి మహిళలను యజమానులను చేశామన్నారు. ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా సమైక్యలతో సహా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కొన్ని అంశాలను అధికారులకు, అదేవిధంగా మహిళా సమైక్య అధ్యక్షులకు అందరూ కూడా సూచన చేయాలి. ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనం సందర్భంగా చేపట్టాము. ఈ కార్యక్రమానికి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయం. ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ సారె పెట్టే పండుగలో భాగంగా ఇందిరమ్మ చీరని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ బాధ్యత మొత్తం సీతక్క చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అక్కడ నుండి మన విఓ ఓబీ మెంబర్స్ అలాగే మన విఓఏ గ్రామానికి తీసుకొని వెళ్తారు. అక్కడ పంపిణీ కార్యక్రమం చేస్తారు. మన ఆనరబుల్ సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒక షెడ్యూల్ కూడా మనం ప్రిపేర్ చేస్తాం. షెడ్యూల్ ప్రిపేర్ చేసి కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం. సో జిల్లా లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తాము. మళ్ళీ అదే లెవెల్లో ఆనరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ
సో ఇతరులను అందరినీ కూడా పిలిపించేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తాం. అదేవిధంగా మండల్ లెవెల్లో హానరబుల్గా ఎమ్మెల్యేస్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కింద పిలుస్తాము. సో ఏ మండల్లో ఏ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది కూడా మనం లిస్ట్ ఒకటి షెడ్యూల్ ఒకటి కూడా రెడీ చేస్తాము. అందులో ఉండే సభ్యులు ఎలాంటి డ్రెస్ కోడ్ లేకపోవడం వల్ల సమైక్య సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకు గుర్తింపు అనేది లేకపోవడము, గత ప్రభుత్వంలో వాళ్ళకి సరైన ప్రోత్సాహకాలు కూడా రాకపోవడము, వడ్డీ లేని రుణాలు కానీ ఇతర కార్యక్రమాలలో కూడా వాళ్ళ పట్ల కొంత నిర్లక్ష్యం వహించడం జరిగింది. అక్కడ నుండి మన విఓ ఓబీ మెంబర్స్ అలాగే మన విఓఏ గ్రామానికి తీసుకొని వెళ్తారు. అక్కడ పంపిణీ కార్యక్రమం చేస్తారు. మన ఆనరబుల్ సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనకి ఒక ఆస్కారం ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా మహిళా సంఘాలలో ఒక ఇది ఉన్నది, ఒక ఐడెంటిటీ లాగా కూడా ఉంటుంది మనకి. సో ఇందాక చూపెట్టిన దాంట్లో కూడా ఇప్పుడు టోటల్ ఎస్ఎస్జి మెంబర్స్ మనకి 1,37,000 మంది ఉన్నారు. సో తర్వాత మనం కొత్త ఎస్ఎస్జి ఉమెన్స్ని కూడా పీడబ్ల్యూడి ఎస్ఎస్జీస్, ఎల్డర్ ఎస్ఎస్జీస్, కిషోర బాలికలు వీళ్ళందరినీ కూడా మనం క్రియేట్ చేసినాం. సో ఎవరైతే 18 years ఉంటారో సో వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు మీ మండల మహిళా సమైక్యాలకి ద్వారా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మీ వివోలకి, సో వాళ్ళకి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మీ ఎవరైతే గ్రూప్స్ ఉంటాయో సో ఆ గ్రూప్ లీడర్స్కి వాళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ సీఎం సార్ గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, డిస్ట్రిక్ట్ మెదక్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందరావు అధ్యక్షత వహించారు. పాల్గొన్న అధికారులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, డిఆర్ఓ భుజంగరావు, డిఆర్టీఓ శ్రీనివాసరావు తదితర జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎంపీ సూచించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలోని తొలి ప్రయత్నం దేశంలోని 736 జిల్లాల్లో ఎక్కడా ప్రారంభం కాని విధంగా మెదక్ జిల్లాలో ప్రిలిమినరీ క్యాన్సర్ టెస్టింగ్ ప్రారంభం కావడం శుభపరిణామంగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో 1000 గజాల స్థలంలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రైవేట్ సంస్థల యాజమాన్యాన్ని ఒప్పించి కార్యక్రమం త్వరితగతిన ముందుకు పోతుందని చెప్పారు. పీడీఎల్ పటాన్చెరు వారు సిఎస్ఆర్ నిధుల కింద 69,59,000 ఎంతో ఒక బస్సును కొనుగోలు చేసి ఇవ్వడానికి అంగీకరించారు. భారత ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా గ్రామాలకు పంపిస్తున్నటువంటి నిధులకు సంబంధించి పనులు అమలు జరుగుతున్నటువంటి తీరు, కొత్తగా తీసుకొని వచ్చినటువంటి స్కీమ్ హర్ ఘర్ సూర్య యోజన లాంటి పథకాలని ప్రతి ఇంటికి చేరవేసి సబ్సిడీ కింద వచ్చేటువంటి 78,000ని ప్రజలు ఉపయోగించుకునేటువంటి రీతి లోపల చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలకు వస్తున్నటువంటి నిధులు, వాటి పనులు అమలు తీరుకు సంబంధించినటువంటి దిశా కమిటీ సమావేశాన్ని ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని నేషనల్ హైవేస్ సంబంధించిన అంశాలు, అటవీ శాఖ నుంచి రావాల్సినటువంటి అనుమతులు, నర్సాపూర్ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి 765D రోడ్డు 4 లైన్లకు సంబంధించి గుమ్మడిదల నుంచి నర్సాపూర్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన ఒక డిపిఆర్తో పాటు కొంతమంది ప్రైవేట్ సంస్థల యాజమాన్యాన్ని ఒప్పించి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఏ జిల్లాలో ప్రారంభం కాకుండా మా మెదక్ జిల్లాలో, నా పార్లమెంట్ మెదక్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మెదక్లోనే ఒక 1000 గజాల స్థలంలో క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేయడానికి ఒక ఆసుపత్రిని సిఎస్ఆర్ నిధుల కింద కట్టడానికి ఒక దాత ముందుకు వచ్చినాడు. త్వరలోనే దానికి సంబంధించినటువంటి స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు అనుమతించిన మరుక్షణం అక్కడ భూమి పూజ చేసి 736 జిల్లాలలో ఎక్కడా ప్రారంభం కాకంటే ముందే ఒక ప్రిలిమినరీ క్యాన్సర్ టెస్టింగ్ సెంటర్ని మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రారంభించబోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఎవ్రీ వీక్ మండల కేంద్రాలకు వచ్చి క్యాన్సర్ ప్రిలిమినరీ పరీక్షలు చేయడానికి అని చెప్పి ఒక బస్సుని తయారు చేస్తూ ఉన్నాం. దాంట్లోనే మొత్తం ఎక్విప్మెంట్తో సహా చేయడానికి అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ బీడీఎల్ పటాన్చెరును విజ్ఞప్తి చేసినప్పుడు బీడీఎల్ పటాన్చెరు వారు ఒక బస్సు కొనుగోలు చేసి ఇవ్వడానికి అని చెప్పి టెండర్ పిలుస్తూ సిఎస్ఆర్ కింద నాకు కూడా ఒక అడ్రస్ చేసి ఒక లెటర్ ఇచ్చినారు. ఈ బస్సును కూడా
ప్రతి మండల కేంద్రంలో ఎవ్రీ సండే పెట్టి ఒక హై స్కూల్లో ఒక క్యాంపును ఏర్పాటు చేసి డాక్టర్లు అందరినీ తీసుకొచ్చి క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ చికిత్సలన్నీ కూడా ఉచితంగా చేయడానికి అని చెప్పి త్వరలోనే ఈ బస్సును కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తా ఉన్నాను. సహకరించి దాదాపు 69,55,000 రూపాయలని సిఎస్ఆర్ కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ మెదక్ పార్లమెంట్ పరిధిలో క్యాన్సర్ టెస్ట్ల కోసం ఇచ్చినటువంటి బస్సుకి ఇచ్చినందుకు ఆ సంస్థకి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవేర్నెస్ని పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తాం. జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి ఆసుపత్రి నిర్మాణానికి ఒక 1000 గజాల స్థలం అడుగుతా ఉన్నాను. త్వరలోనే దానికి కూడా భూమి పూజ చేస్తాం. ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్లో శానిటేషన్, సీసీ రోడ్లు, డ్రైనేజ్, పార్కులు, స్ట్రీట్ లైట్, చెరువు అభివృద్ధి, దోమల నివారణ వంటి సమస్యలు జరుగుతున్న పనులపై చర్చ జరిగింది. ఎక్కడ పనులు ఆకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే డివిజన్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి డివిజన్ ఒక మోడల్గా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ పుష్ప నాగేష్ చెప్పారు. డిసెంబర్ మొదటి వారంలో చెరువు సుందరీకరణ, మల్టీపర్పస్ హాల్, పార్కులు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. అనంతరం గాంధీ బాలవిహార్ పార్కును సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. సమీక్షలో విభాగాధికారులు, కాలనీ అధ్యక్షులు పాల్గొన్నారు. గార్బేజ్ అనుకుని మిమ్మల్ని అడిగినా కానీ గార్బేజ్ ఉంటే నేను చూపిస్తాను. మంచిగా రావాలి. ఎప్పుడు క్లియర్ చేస్తారు మీరు? బండలాన్ని అన్న ఈ బండలు రేపు పొద్దుగా తెప్పించేస్తున్నారు. వెంకటరామరెడ్డి ఇవి ఇదంతా చెప్పేది కార్పొరేట్ బిజీ లోపల టైం ఉండదు. వాటర్ నీళ్ళు పడుతున్నాయి కదా, మట్టి క్లీన్ చేసేస్తే ఇంట్లో నీళ్ళు పట్టుకుంటుంది. ఆలోచన మాకున్నది ఇది ఒకటే పార్టీ. దీంట్లో పెయింటింగ్ గజలో అందరికీ నమస్కారం. మరి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆల్ అధికారులతోటి, కాలనీ అధ్యక్షులతోటి. మరి అయిన పనులు ఏంటి, మనకు శాంక్షన్ అయిన పనులు ఎందుకు నుంచి చేసలేదు, మనకి ఇంకేం పనులు పెండింగ్ ఉన్నాయి, మరి ఇంకా ఏం ప్రపోజల్ పంపించాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు కూడా బాలువ పార్కు ఆల్ అధికారులతో కూడా పార్కు చూడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కాంట్రాక్టర్లు శాంక్షన్ అయినా ఆగిపోయిందనని కాలనీ అధ్యక్షులు చెప్తూ ఉంటే మరి వాళ్ళకి ఏదో రేట్ ఎక్కువ పెంచి మరి కాంట్రాక్టర్లు దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాకు రేట్లు పెరిగినాయి, మేము అప్పుడు ఎస్టిమేట్ చేసి పంపించినాం, మరి ఇప్పుడు మాకు రేట్లు పెరిగినాయి, మేము లాస్ అవుతున్నామని చెప్పేసి వాళ్ళు ట్రై చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు కూడా ఈ 2-3 రోజులలో కూడా వాళ్ళది కూడా క్లియర్గా అవుతుంది. మరి అది అయిపోగానే కూడా ఎంబడే కాంట్రాక్టర్ రోడ్లు వేస్తామని చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు కూడా ఎక్కడైతే మేము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయినాయో అవి కూడా అతి తొందరగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. శానిటేషన్ కూడా ఏడ చెత్త ఆనే ఉంటుంది, అది శుభ్రంగా ఉంచాలని చెప్పేసి కూడా శానిటేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ పార్కు బాలువ పార్కు మన శ్రీనివాస్ నగర్ కాలనీలో ఈ ఒక్క పార్కే ఉంది కాబట్టి ఈ ఒక్క పార్కు కూడా మరి 3,50,00,000 మరి పార్కు చేయడం జరుగుతూ ఉంది. అతి తొందరగా చేస్తే మేయరు, మినిస్టర్లు, ఎమ్మెల్యే గారు మేమందరం కలిసి కూడా వినాయక నిమజ్జనం చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు అధికారులకు చెప్పడం జరిగింది. చాలా మటుకు చాలా పని అయిపోయింది.
చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ చిన్న చిన్న పనులు కూడా ఫస్ట్ వరకు చేయాలని చెప్పేసి కూడా మరి కాంట్రాక్టర్ల మీద ఒత్తిడి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా అతి తొందరగా ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఖమ్మాన్ని కూడా మరి ఫిట్ చేసి ఈరోజే మరి అన్నీ కూడా పనులు అయితే ఉన్నాయి. ఇంకా కానీ ఏమన్నా ఉంటే కూడా అతి తొందరగా చేయాలని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నాం.